నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో మరో జన్జీ ఉద్యమం మొదలైంది. జన్జీ యువత మొత్తం కూడా నీట్ పేపర్కి సంబంధించి ఎందువల్ల లీక్ అయింది ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా జన్జీ యువత మొత్తం రోడ్లపైకి వస్తూ ఉన్నారు, నిరసనలు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి బీజేపీ కావచ్చు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఇలా జన్జీ యువత వీళ్ళందరూ కాక్రోచులు కాబట్టి ఇట్తో కొట్టి వీళ్ళని లేపేసి అంటూ కూడా రకరకాల దీనికి సంబంధించి సోషల్ మీడియాలో దాడి జరుగుతూ ఉంది. ఇవన్నీ అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీరు కూడా చూస్తారు, దాదాపు చాలా రోజులు గడుస్తూ ఉంది. మన జంతర్ మద్దర్లో కూడా పెద్ద ప్రోగ్రామ్ కూడా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజిత్ దిప్కే అనేటువంటి వ్యక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. నిజంగా నీట్ పేపర్ లీక్ అయిపోయింది, దాన్ని రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. ఆ ఉద్యమాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? నిజంగా అంటే వ్యవస్థలో కొంత అన్రెస్ట్ ఉన్నప్పుడు తిరుగుబాటు వస్తుంది. ఆ అన్రెస్ట్ ఈ అవినీతి జరిగినప్పుడు, పేపర్ లీకేజ్ అయినప్పుడు, అలాగే విపరీతంగా అణిచివేత ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు జరుగుతాయి. సో అట్లాంటిదే ఇది ఒక నిరసన అంతే తప్ప ఇది పెద్ద రాజకీయ మార్పులు తీసుకొస్తుంది, దీనివల్ల వ్యవస్థ మారుతుంది, దీనివల్ల ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమ అయితే నాకు లేదు. అంటే ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏదో చిన్నగా ఇన్స్టాలో అతను అభిజిత్ దిప్కే అనేటువంటి వ్యక్తి ఫేమస్ కావడం కోసం ఒకటి పెట్టుకున్నాడు తప్ప ఇది పెద్ద ఉద్యమం ఏం కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడదు. కానీ జన్జీ యువత మొత్తం కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో దాడి చేస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ పైన దాడి చేస్తూ ఉన్నారు. నిజంగా మీకు కావాలనే జరిగింది ఇది, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. నీట్ ఉద్యోగం అంటే ఒక డాక్టర్ కోట్ వేసుకొని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని కూడా చేరుకోకుండా మీరు వాళ్ళ లక్ష్యాన్ని చంపేశారంటూ కూడా నినాదాలు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎన్జిఓ మూమెంట్ ఇది స్పాన్సర్డ్ ఎన్జిఓ మూమెంట్స్. ఈ స్పాన్సర్డ్ ఎన్జిఓ మూమెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే అప్పుడు స్టార్టింగ్లో ఏం తీసుకొచ్చారు? అవినీతికి వ్యతిరేకమైన ఉద్యమం తీసుకొచ్చారు. సో అన్నా హజారే ఆగిపోయిండు, అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉన్నాడు. కారణం ఏంటి? రాజకీయ ఉద్యమంగా దాన్ని మార్చుకున్నాడు కాబట్టి. సో అట్లాంటి రాజకీయ ఉద్యమంగా అది భారతీయ తప్ప దానికి లైఫ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ విద్యార్థి ఉద్యమం తీసుకోండి. విద్యార్థి లోకం పెద్ద ఎత్తున కదిలేదుగా, కదిలి ఏమైంది? తుస్సుపన్నది. ఏమైంది? ఆ పార్టీకి ఆ పార్టీకి అమ్ముడు పోయి విద్యార్థి ఉద్యమం కాస్త నీరు గారిపోయింది. ఒకవేళ అస్సాం విద్యార్థి గణపరిషత్ లాగా తెలంగాణ విద్యార్థి గణపరిషత్ కనుక వాళ్ళు పెద్ద ఎత్తున ఈ మూమెంట్ నడిపి ఉంటే వాళ్ళు అస్సాంలో విద్యార్థులు ఎట్లయితే అధికారంలోకి వచ్చారు, తెలంగాణలో కూడా వచ్చేటోళ్ళే. ఆర్ట్స్ కాలేజీ నుండి అసెంబ్లీ మెట్లు ఎక్కటోళ్ళే వాళ్ళు. కానీ ఏమైంది? వాళ్ళు ప్రలోభాలకు ఇట్లనే బుస్సున పోయారు. ఇట్లా పెద్ద ఎత్తున వస్తుంది, విద్యార్థులు లోకం కదిలింది, విద్యార్థులు వచ్చేస్తారు, అధికారంకి వచ్చేస్తారు. పార్టీ లేకుండా అధికారం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఉట్టి కాక్రోచ్ ఇది ఆన్లైన్, ఓన్లీ ఆన్లైన్ మూమెంట్ అది. దానికి ఒక పార్టీ సిస్టము కథా కార్ఖానా ఏది లేకుండా ఎట్లా వస్తుంది అధికారం వాళ్ళకి? సో కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా కేవలము ఎన్జిఓల పేర్ల మీద వస్తాయి. ఆ ఎన్జిఓలు డబ్బులు ఇచ్చినంత కాలం పనిచేస్తాయి, అవి డబ్బులు అయిపోగానే బంద్ అవుతాయి. సో ఇట్లాంటి ఉద్యమమే కాక్రోచ్ ఉద్యమంగా చూడాలి తప్ప కాక్రోచ్ ఒక రాజకీయ ప్రత్యామ్నాయ ఉద్యమంగా అయితే నేనైతే చూడాలి. రాజకీయ పార్టీ కాదు కాబట్టి దాన్ని అది కొన్ని రోజులే ఉండి వెళ్ళిపోతాను. అసలు రాజకీయ పార్టీ అని పేరే పెట్టుకున్నాడు, ఉట్టిదే. ఇప్పుడు రిజిస్టర్డ్ పార్టీ కాదు కదా. అవునవును, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా ఉన్నది కాక్రోచ్ అనే దానికి అసలు రిజిస్ట్రేషన్ ఉందా? ఉంటే కదా పార్టీ అయ్యేది. ఊరికే ఆన్లైన్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఏముంది ఆన్లైన్లో. ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళ కేఏ పాల్ ఒక పార్టీ పెట్టిండు, ఆయన కూడా పార్టీ కూడా పెట్టిండు. ఆయన ఫాలోవర్స్ ఎంతమంది కేఏ పాల్కు ఆన్లైన్లో? కానీ ఓట్లు ఎన్ని వచ్చినాయి ఆయనకు కేఏ పాల్ పోటీ చేస్తే? ఇప్పుడు కేఏ పాల్ ఇంటర్నేషనల్ ఫిగరు, అవును, కానీ ఆయన ఒక ఎన్జిఓ నడిపిండు మొన్నటిదాకా. తర్వాత ఆయనలోకి వెళ్ళి క్రైస్తవ ఎన్జిఓలు నడుపుకుంటా ఆయన పొలిటికల్ పార్టీ మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకున్నాడు. అది ఫెయిల్ అయిపోయింది. అర్థమైంది. ఆయనకు ఇప్పటికైనా ఆయన ఒక వాయిస్ ఇస్తే లక్షల మంది చూస్తారు, ఆయన ఓట్లు వేసేవాళ్ళు ఎంతమంది? అట్లనే దీన్ని కూడా మనం అట్నే చూడాలి. ఇప్పుడు ఆన్లైన్ మూమెంట్స్, ఆన్లైన్ ప్రసంగాలు ఏవైనా ఉంటాయి, కానీ రాజకీయాలలో ఓట్లు అనేది చాలా కీలకం. అర్థమైందా? ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే 10 లక్షల మంది చూస్తారు, 5 లక్షల మంది చూస్తారు. అయినంత మాత్రాన అది నాకు రాజకీయంగా ఓట్లు పడతాయా? పడే కదా. అంటే యువత మొత్తం అట్రాక్ట్ అయిపోతున్నారు కదా సార్. ఇక్కడ మన జంతర్ మంతర్ ప్రోగ్రామ్ లో కూడా చాలా మంది, వేలాది మంది వచ్చి సపోర్ట్ గా ఉన్నారు కదా. ఇది ఓట్ రూపంలో మారే ఛాన్స్ ఉంది. ఒక ఇష్యూ అది, ఏది పేపర్ లీకేజ్ ఇష్యూ, అది ఒక పొలిటికల్ పార్టీ ప్లాట్ఫామ్ ఇష్యూ కాదు. అది పేపర్ లీకేజ్ ఇష్యూ మీద వస్తారు, లేకపోతే అవినీతికి వ్యతిరేకంగా ఏదైనా యాత్ర అంటే వస్తారు, లేకపోతే ఇంకా మన తెలంగాణలో ఎన్నో వస్తున్నాయి కదా అట్లా చాలా మంది కొంత చేశారు. అట్లాంటివి వస్తాయి తప్ప
ఒక 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 పొలిటికల్ ప్లాట్ఫామ్గా కన్స్ట్రక్టివ్గా వచ్చింది చరిత్ర దానికి లేదు. ఉంటుందని అయితే నేను అనుకోను. ఉంటే దానికి ఒక ఎజెండా ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది, దానికి ఎలక్షన్ కమిషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఉండే తర్వాత దాంట్లో ఉండేవాళ్ళు ఎంతమంది, మిగిలే వాళ్ళు ఎంతమంది, పొలిటికల్ దీన్ని పట్టుకొని ఉండరా అనేది దాని. ఇప్పుడు మన తెలంగాణలో ఏదో ధర్నా అంటున్నారు కదా, ఏదో 21కి ధర్నా ఏదో అంటున్నారు. ఆ పిల్లలంతా కూడా అందులో వాళ్ళంతా కూడా ఎన్జిఓలలో పనిచేసేవాళ్ళే. వాళ్ళంతా ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళంతా ఎన్జిఓలలో పనిచేసేవాళ్ళే. సో ఎన్జిఓలలో పనిచేసేటోళ్ళది రాజకీయ అధికారం వైపు పోరు వాళ్ళు, ఎన్జిఓలుగానే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం ఎన్నో ఎన్జిఓలు చూస్తున్నాం, అవన్నీ పొలిటికల్ వైపు వచ్చినాయా? చాలా ఎన్జిఓలు పనిచేస్తూ ఉంటాయి పొద్దుస్తమానం. వాళ్ళని రాజకీయాలలో ఉండరు వాళ్ళంతా కూడా. అట్లనే ఈ సోషల్ మీడియా దాడికి కూడా బీజేపీ కూడా కొంచెం భయపడ్డట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ సోషల్ ఎవరు భయపడతారని అయితే నేను అనుకోను పెద్దగా. నేనేమనుకుంటానంటే బీజేపీ భయపడి చేస్తుంది అనుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్కే భయపడతలేదు, 135 ఏళ్ళ కాంగ్రెస్కే భయపడతలేదు. కాక్రోచ్ పార్టీకి భయపడుతుందా? కాక్రోచ్ పార్టీ ఏమైనా ఓటు తెస్తుందా? ఓటు తెచ్చిందా? పోటీ చేయమను. కాక్రోచ్ పార్టీ దమ్ముంటే పోటీ చేయాలి. ఇప్పుడు కలిసి వచ్చే పోటీ చేయాలి, కలిసి వచ్చే శక్తులను కలుపుకోపోవాలి, పోటీలో ఉండాలి, నిలబడాలి, రమ్మనండి. ఇప్పుడు నేనున్న ప్రొఫెసర్ ఉద్యోగం, లక్షలాది ఉద్యోగం మానేసిన. కాక్రోచ్ పార్టీ వాళ్ళు మాలాంటి వాళ్ళని కలుపమనండి, తప్పులేదు. రాజకీయంగా రమ్మనండి, అంతేగాని మేము ఉద్యమాలు చేస్తామంటే ఉద్యమాలు చేయండి, తప్పులేదు. కానీ తెలంగాణ ఉద్యమం అంతకంటే పెద్ద ఉద్యమం చేస్తారా మీరేమన్నా? చేసేది ఉంటుందా? ఉండదు కదా. అట్లాంటప్పుడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే అంత పెద్ద ఉద్యమం చేసి బలహీనపడిపోయారు. రాజకీయ పార్టీ ఉండాలి, ఒక పార్టీకి సిద్ధాంతం ఉండాలి, నాయకత్వం ఉండాలి, దానికి విధి విధానాలు ఉండాలి. అప్పుడే ఒక ప్రజలకు ఓటు అనేది ఒక నమ్మకాన్ని క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు బీజేపీ ఏం భయపడదు, కాంగ్రెస్కే భయపడలేదని అంటున్నారు. కానీ అతనికి సంబంధించి అకౌంట్ని మొత్తం హ్యాక్ చేయడానికి బీజేపీ చాలాసార్లు ప్రయత్నం చేసింది. అంటే భయపడితేనే ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి కదా. మరి భయం అంటే మీరు భయం అనడానికి లేదు, దాన్ని అట్లా భయం అనడానికి లేదు. ఇప్పుడు బీజేపీ దీన్ని ఎన్నుకుంటే నడిపేయచ్చు కదా. ఇప్పుడు బీజేపీ దీన్ని ఎన్నుకుంటే నడిపేయచ్చు కదా. దాంట్లో ఎందుకు అనుకోకూడదు? మనం క్రియేట్ చేసినట్టుగా, భయం అయినట్టు చేసినట్టుగా, దీన్ని ఎన్నుకుంటే నడిపించినట్టుగా, డైవర్షన్ అంతా అటెన్షన్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, దీని ఇంకా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపించింది. అవునా? గతంలో ఆ పిల్లడు అందులోనే పనిచేసిండు, ఆపులో పనిచేసిండు అనేది అది. మరి దీని ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు అనుకోవచ్చుగా. అంటే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ మనిషా లేదా బీజేపీ వ్యతిరేకమైన మనిషా? నాకు తెలిసి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ వ్యతిరేకమైన మనిషి అయితే ఏమి అనుకోను నేనైతే. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ను డౌన్ చేయడానికి బీజేపీ పన్నిన పన్నాగం. సో ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేయడానికి, తర్వాత అది పంజాబ్లో క్లోజ్ అయింది, ఢిల్లీలో క్లోజ్ అయింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం వల్ల. అట్లాంటిదే ఇప్పుడు ఒకవేళ తీసుకొస్తే అరవింద్ కేజ్రీవాల్కి ఏమైనా యూజ్ అయ్యేటట్టుగా ఉంటే, రేపు అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఒకవేళ కాక్రోచ్ పార్టీతో కలిస్తే, వాళ్ళంతా ఎన్జిఓలు కదా, అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎన్జిఓ నుండి వచ్చినోడే. సో కాబట్టి పొలిటికల్ పార్టీగా మారింది కాబట్టి ఆ వాళ్ళు కనుక వీళ్ళు కలిస్తే రేపు వీళ్ళు ఏమన్నా ఒక రాజకీయ ప్రభావం చూపించవచ్చు. అది కూడా బీజేపీని ఓడగొట్టేంత ప్రభావం చూపిస్తే నేను అనుకోను. ఎందుకంటే బీజేపీ అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పార్టీ, చాలా పెద్ద ఎత్తున దానికి డబ్బులున్న పార్టీ. సో ఆ పార్టీని ఎదుర్కొని అరవింద్ కేజ్రీవాలే అధికారానికి వచ్చే పరిస్థితి లేదు. కాక్రోచ్ పార్టీ ఎంత? ఒకవేళ కాక్రోచ్ పార్టీ డిజిటల్ పార్టీ, మళ్ళీ అది రియల్ పార్టీ కూడా కాదు. సో కాబట్టి దాంతో ఏమో పెద్ద గొరగబడుతుంది అనేది నేను అనుకోను. ఒకవేళ అయితే ఒకవేళ మంత్రి రాజీనామా చేస్తే చేయొచ్చు, ఎందుకంటే తప్పేం లేదు. ఇప్పుడు లీకేజ్ అయింది కాబట్టి పిల్లలు కొంతమంది దాని ప్రభావానికి లోన్ అయిపోయింది కాబట్టి, కొంతమంది చనిపోయారు కాబట్టి, కొంతమంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఖచ్చితంగా దానితో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. చేయలేదంటే ఇట్లాంటి పిల్లల ఉద్యమాల వల్ల కూడా అది ప్రభావం పడుతుంది. అంటే కనీసం ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, లేకపోతే పీఎం కావచ్చు, ఎవరు కూడా కనీసం బీజేపీ నాయకులు ఎవరు కూడా ఈ విషయంలో రియాక్ట్ కావట్లేదు. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ జరిగింది, ఎంతోమంది జీవితాలు ఆగమైపోతూ ఉన్నాయి, అంతమంది చనిపోతూ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటికీ ఏడుస్తూ ఆర్తనాదాలు అనిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాయి. అట్లాంటి తెలంగాణలో కూడా మన పేపర్లు లీక్ అయినాయి. అవునా? టీజీపీఎస్సీ లాంటి పేపర్లే లీక్ అయినాయి, టీఎస్పీఎస్సీ లాంటి. సో పెద్ద పెద్ద ఉద్యోగస్తులే. సో అట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఏం పెద్ద స్పందించిన పరిస్థితి లేదు. స్పందించారా? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ స్పందించారా? మళ్ళీ తిరిగి వాళ్ళే ఇప్పుడు అధికారంలో రావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సో కాబట్టి అంత ఈజీగా వాళ్ళ లీకేజ్, వాళ్ళ పేపర్లు లీకేజ్ అయినంత మాత్రాన ప్రభుత్వాలు పడిపోతాయి అని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆడ లీకేజ్ అయింది వాస్తవం, దాని బాధ్యులైన వాళ్ళు చర్య తీసుకోవాలి వాస్తవం. ఒకవేళ అంత చేస్తే రాజీనామా ఈయన చేయాలి, ఎవరు? ఆ మంత్రి చేయాలి, కన్సర్న్ మంత్రి చేయాలి. సో కన్సర్న్ మంత్రి కూడా చేస్తలేడంటే దీని వెనుక బలంగా ఆ పార్టీ నేతలే ఉండి ఉంటారు. ఆ పార్టీ నేతలే ఉండి ఉంటారు కాబట్టి
ఆ పార్టీ నేతల యొక్క సపోర్ట్తోనే జరిగింది కాబట్టి ఇవాళ వీళ్ళు మరి అట్లాంటి ప్రతిపక్షం ఎందుకు పెద్ద ఎత్తున కొట్లాడతలేదు? వాళ్ళు రాజీనామా చేయమని వీళ్ళెందుకు కొట్లాడాలి? మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది? అట్లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుంది? దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి? ఓన్లీ వీళ్ళే కాక్రోచ్ పార్టీ ఆ పిల్లోళ్ళు వచ్చి ఆ అమెరికా నుంచి వచ్చి పిల్లోడు ఇక్కడ వచ్చి ధర్నా చేయాలా? ఇక్కడ రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? ఢిల్లీ కేంద్రంగా ఉన్న జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? సో కాబట్టి ఎంత ఒక రాజకీయ డ్రామా. ఈ రాజకీయ డ్రామాలో దాని వెనుక కాక్రోచ్ పార్టీ వెనుక కొంతమంది ఉండి ఉంటారు ఎన్జిఓలు. ఆ ఎన్జిఓలతోని దాన్ని బీజేపీ నడిపిస్తుందా, దీని వెనుక కాంగ్రెస్ ఉందా, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా, ఎవరున్నారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఖచ్చితంగా. బట్ దీంతో అంత పెద్ద ప్రభావం పడి దేశ రాజకీయాలు మారిపోతాయి అని కూడా ఉట్టి భ్రమ మాత్రమే. దాంతో పెద్దగా ఒరిగేది పెద్దగా ఉంటుంది అయితే నేను అనుకో. అంటే ఇక్కడ రేపు కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ కూడా పెట్టబోతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి పెద్ద పెద్ద మేధావులు రాబోతూ ఉన్నారు. యువత మొత్తం జెన్జీ అంతా రండి, అందరూ త్రివర్ణ పథకంతో కూడా మన నినాదాలు ప్రకటిద్దాం, అతను రాజీనామా చేసే వరకు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా నిన్న ప్రకటించారు కొందరు స్టూడెంట్స్ యూనియన్ మొత్తం కూడా మాట్లాడారు. అంటే మన ప్రభుత్వాలకు ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉండదని ఇటు జెన్జీ మొత్తం ఏకమైనప్పుడు ప్రభుత్వాలు భయపడే ఏమంటున్నా వస్తే గీస్తే రాజీనామా చేస్తే మంత్రి రాజీనామా చేస్తాడు కావచ్చు, అంతకంటే పెద్ద ఒరిగేది ఏం లేదు, ప్రభుత్వం పడిపోయేది ఏం లేదు అంటున్నా. ప్రభుత్వం కూలిపోయేది లేదు, ప్రభుత్వం పడిపోయేది లేదు, వీళ్ళు పడగొట్టే పరిస్థితి ఏం లేదు. జెన్జీ అంటే ఎట్లా రావాలి? ఒక ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది, ఒక మన ఏంది బంగ్లాదేశ్లో జరిగింది, ఒక శ్రీలంకలో జరిగింది, ఒక నేపాల్లో జరిగింది. అది జెన్జీ మూమెంట్ అంటే. ఇది కాదు కదా జెన్జీ మూమెంట్ అంటే. జెన్జీ మూమెంట్ అంటే ఆ రకంగా వచ్చి మొత్తం కంప్లీట్గా ప్రభుత్వాలు కూలగొట్టే విధానంగా లక్షలాది మంది పోయి మొత్తం పార్లమెంట్ మీద దాడి చేయాలి, మంత్రుల మీద దాడి చేయాలి. ఆ రకంగా వాళ్ళ ప్రభుత్వాలు కూలిపోయినట్టుగా ఇక్కడ కూలిపోవాలి, భయపడి దేశ ప్రధానమంత్రులు పారిపోవాలి. బంగ్లాదేశ్ ప్రధాని పారిపోయినట్టుగా, షేక్ హసీనా పారిపోయినట్టుగా. అదేం జరగలేదు. మన హింస కూడా జరగలేదు, ఒకరు కూడా కావలేదు. అవునా? ఏం కాలేదు కదా. మరి అక్కడ హింస జరిగింది, మరి ఇక్కడ ఏం కాలేదు కదా. మరి ఎవరు భయపడతారు? ఏం కానప్పుడు అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని పిల్లవాడు వచ్చేయండు, అయినది మాత్రం రాజకీయ మార్పు వచ్చేస్తుందా? రాజకీయ మార్పు రావాలంటే అది కాదు కదా. రాజకీయ మార్పు రావాలంటే ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలా. కాక్రోచ్ పార్టీ రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఆలోచిస్తాను నేను. అప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో స్పందిస్తా. కానీ అంటే ఇక్కడ ఇంత పెద్ద కాక్రోచ్ ఉద్యమం నడుస్తూ ఉంటే బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఇట్టు కొడితే చనిపోతే కాక్రోచ్లు అన్ని అంటే మాట్లాడే మాటలు ఎట్లా చూస్తారు? పైసలు ఇస్తే ఇప్పుడు ఇవి అంతే ఏంటంటే డబ్బులు ఇచ్చే నడిచే కార్యక్రమాలు. మేము డబ్బులు ఇస్తే ఖతం అయిపోతుంది. తెలంగాణ విద్యార్థి ఉద్యమం కూడా అంతే జరిగింది. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే క్లోజ్ అయ్యారు. వాళ్ళు ఏమన్నా రాజకీయ నిర్ణయం తీసుకున్నారా ఇది? అట్లనే ఇవి కూడా అంతే అవుతుంది. అంతే కదా, అదే ఉద్దేశంతో మాట్లాడారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఇట్లాంటి వాటికి ఉంటుంది. కాబట్టి ఈ ఎన్జిఓ మూమెంట్స్ ఎప్పుడు కూడా ఒక పెద్ద రాజకీయ మార్పును తీసుకురావు. అవి తాత్కాలికంగా ఒక అంశం మీద వస్తాయి. ఆ అంశం పరిష్కారం అయితే ఉంటాయి, పరిష్కారం కాకపోతే అదైతే. అట్లా అంటే దేశంలో చాలా పెద్ద ఇప్పుడు నర్మదా బచావ్ ఆందోళన చేసింది మేధా పాట్కర్. ఏమైంది? మన దేశం మారిందా? లేదా మొత్తం రాజ్యం అంతా కూలిపోయిందా? లేదా రాజ్యాలు పడిపోయినాయా? కొత్త రాజ్యం వచ్చిందా? అట్లాంటి ఎన్జిఓస్ ఫారెన్ ఫండ్ వస్తుంది వాళ్ళకు. ఆ ఫారెన్ ఫండ్ పైసలు ఉన్నంత వరకు నడిపిస్తారు, పైసలు అయిపోగానే బంద్ చేస్తారు. సో వీళ్ళు కూడా అంతే ఉంటుంది. వీళ్ళ కాక్రోచ్ ఉద్యమం కూడా పెద్ద ఎత్తున అది ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడ్డ రాజకీయ పార్టీ ఏం కాదు. కాబట్టి ఆ పార్టీ అనేది ఒక డిజిటల్ పార్టీ. అది డిజిటల్. దాని వెనుక ఎవరున్నారు, శక్తులు ఉన్నారు అనే విషయాన్ని బయటికి వచ్చిన తర్వాత మనం దాని గురించి ఎక్కువ స్పందిస్తే బాగుంటుంది. రైట్ సార్. సో దీన్ని అనవసరంగా దీని మీద బాగా ఏదో ఆశలు పెట్టుకొని కాక్రోచ్ జనతా పార్టీతో ఏదో ఒరిగిపోతుందని చెప్పేసి భ్రమలు అయితే నాకు లేదు. రైట్ సార్. ఇదిలో ఉంటే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో చదువు కొనుక్కునేటువంటి పరిస్థితులు రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా 2000 పైబడి స్కూల్ కూడా క్లోజ్ చేయబోతున్నారు, ప్రభుత్వ స్కూళ్ళు అని చెప్పేసి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే గవర్నమెంట్ పాఠశాలలు కాపాడేటువంటి రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ప్రైవేట్ కళాశాలల యొక్క ఓపెనింగ్స్ పోవడం, అక్కడ వెళ్ళి స్పీచెస్ ఇవ్వడం, చదువును కాపాడుతా అంటూ మాట్లాడడం, ఇవన్నీ ఎట్లా చూస్తారు సార్? తెలంగాణలో ఏం జరుగుతుంది? ఆ రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఒక పెద్ద బ్రోకర్, పొలిటికల్ బ్రోకర్. నాకు తెలిసి ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు కాదు. ఒక పొలిటికల్ బ్రోకర్ చేసే పనులు ఏం చేస్తారు? ఎవరికి బ్రోకరిజం కావాలంటే వాడికి చేస్తారు. ఆ బ్రోకరిజం పని చేస్తాడు ఆయన. అంతే తప్ప ఒక విజన్తో దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని నేను తీసుకుపోతా అంటే మరి ఆకునూరు మురళి ఎందుకు రాజీనామా చేశాడు? మెంబర్లు ఎందుకు రాజీనామా చేశారు? నిజంగానే విజన్ ఉంటే ఆకునూరు మురళికి విజన్ లేదా? ఆయన విజన్ కోసమే పోయాడు కదా. సో అంత పెద్ద డాక్యుమెంట్ తయారు చేశారు. అని తిరిగిన తర్వాత తను ఈయన చేయలేడు, ఈయన ఒక పొలిటికల్ బ్రోకర్ మాత్రమే, ఈయనకు విజన్ లేదు నాయకునికి, ఈయన కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాడు, పేద ప్రజల కోసం కాదనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయన బయటకు వచ్చిండు. సో ప్రైవేటు విద్యా సంస్థలని విపరీతంగా ప్రోత్సహిస్తూ, విశ్వవిద్యాలయాన్ని ప్రోత్సహిస్తూ,
ప్రైవేట్ వాళ్ళకు దాసం అవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యను కాపాడుతాననే భ్రమంలో ఎవరు ఉండాలి? ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ రేవంత్ రెడ్డి అది ఇది అని చెప్పి ఒక ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ విద్యను ప్రేమిస్తాడని ఇదో అని మాట్లాడిండు. ఆయన పేరు చెప్పాల్సుకోలే నేను. కానీ మళ్ళా అదే ప్రొఫెసర్ ఇవ్వాలని 1000 కోట్లు ఇస్తలేడు తిరుగుబాటు చేస్తానన్నాడు. మరి ముందు ఎందుకు మాట్లాడాలి అటువంటి వాడు అనేది తెలియదు రేవంత్ రెడ్డి సంగతి. రేవంత్ రెడ్డి ఒక సమైక్యవాది. రేవంత్ రెడ్డి సమైక్యవాదుల తొత్తు, ఒక పెట్టుబడిదారుల తొత్తు, ఒక పొలిటికల్ బ్రోకర్ రేవంత్ రెడ్డి. అట్లాంటి వాడు ఒక విజన్ ఉన్న నాయకుడు అని నేను అనుకోను. సో అట్లాంటి విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఇట్లాంటి ప్రభుత్వ విద్యను ఇంత ఘోరంగా ఇవాళ చేయడు. ఇవాళ ప్రభుత్వ విద్య బాగుపడాలంటే కంప్లీట్గా ప్రైవేట్ విద్యను రద్దు చేయడం ఒకటే పరిష్కారం. లేదంటే ప్రభుత్వ విద్యను ప్రైవేట్ విద్యను కూడా కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఫీజులు విపరీతంగా నడిపిస్తున్నారు ప్రైవేట్ విద్యలో, కంట్రోల్ ఎందుకు చేస్తలేవు? ఫీజు కమిటీ ఉంది. అవును, ఆల్రెడీ తమిళనాడు సీఎం ఫిక్స్ చేశాడు రేట్స్. అదే అమలు కాబట్టి క్లోజ్ చేస్తాడు. నువ్వు ఎందుకు చేస్తలేవు? తమిళనాడు సీఎం రేషన్ ఈవెన్ మందు కూడా రేషన్ సిస్టమ్ పెట్టిండు. తర్వాత టైమింగ్స్ పెట్టాడు. మరి ఇక్కడ టైమింగ్స్ లేవు, రేషన్ సిస్టమ్ లేదు, అన్లిమిటెడ్గా అనుమతులు ఇచ్చినావు. మరి నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఇప్పుడు విద్య అనే దానికి ప్రియారిటీ ఇచ్చేటోడు అయితే నువ్వు తాగుడు అనే దాన్ని కంట్రోల్ చేస్తే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో చదువుకోవాలంటే ఆ ఫ్యామిలీ తాగుబోతులుగా మారదు, డ్రగ్స్ బాధితులు కావాలి. ఇవాళ మొత్తం ఒకవైపు డ్రగ్స్, విపరీతమైన డ్రగ్స్, మరోవైపు తాగుడు, విపరీతమైన దుకాణాలు తెలిసి అన్లిమిటెడ్గా మందు షాపులని పెట్టిన తర్వాత ఇవాళ కుటుంబాలన్నీ కూడా మొత్తం చిన్న చిన్న పోరడు కూడా డ్రగ్స్ తీసుకుంటాడు. ఆడ ఎక్కడ చదువుతాడు? డిసిప్లిన్ ఎక్కడ ఉంటుంది? సో డ్రగ్స్ తీసుకోవడము, మందు తాగడం, చిన్న చిన్న వాళ్ళే గ్రామాలలో ఎప్పుడు పడితే అప్పుడే నీకు మందు అందుబాటులో ఉంటుంది. ప్రతి కిరాణా షాపులో కూడా మందు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నీ కంట్రోలింగ్ ఎక్కడ ఉంది? సో కాబట్టి నువ్వు వ్యవస్థను కంట్రోల్ చేసేవాడివి అయితే ఎడ్యుకేషన్ సిస్టాన్ని కంట్రోల్ చేయాలంటే ముందు ఆ తాగుడు అవన్నీ కూడా బంద్ చేసి ఆ కుటుంబానికి పని కల్పించి కుటుంబానికి ప్రభుత్వ పాఠశాలను కనుక బ్రహ్మాండంగా పెడితే ఆ కుటుంబానికి ఆదాయం ఉంటే వాళ్ళు తింటారు, కుటుంబాన్ని పోషించుకుంటారు, పిల్లల్ని బడి పంపుతారు. ఏమైంది, వీళ్ళకి తిండి లేక ఇబ్బంది పడి ఇల్లు గడవక పూరగాలం కూడా కూలీగా తీసుకుపోతారు ఊర్లలో, లేదంటే సిటీలో అయితే ఏదో పనులకు పంపిస్తారు. సో కాబట్టి అట్లాంటి సిస్టాన్ని డెవలప్ చేయకుండా, కుటుంబం బాగుపడే విధానాలు లేకుండా, వాళ్ళకు ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక, స్వయం ఉపాధి లేక కుటుంబాలు ఆ రోడ్డున పడితే మరి పిల్లలు ఎట్లా బడికి పంపిస్తారు వాళ్ళు? కాబట్టి ఈ ఆయనకు విజన్ ఉన్న నాయకుడుగా ఆయన వివరించట్లేదు. విజన్ ఉన్న నాయకుడు అయితే ఆ రకంగా చేయడు. ఖచ్చితంగా ఆకునూరి మురళి గారికి ఇప్పటికైనా మేలుకోల్పు వచ్చినందుకు ఆయన వచ్చిన తర్వాత ప్రభుత్వం మీదనే పోరాటం చేస్తా. గతంలో కూడా ఆయన అట్నే చేశాడు. కేసీఆర్ గారి మీద కొట్లాడి మళ్ళీ రేవంత్ రెడ్డిని తెచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కొట్లాడి మళ్ళీ ఎవరిని తెస్తాడు? కేసీఆర్ని తెస్తాడా? అదే కదా మరి ఆకునూరి మురళి చెప్పాల్సింది అదే. ఆల్టర్నేటివ్ రాజకీయాల వైపు ఆకునూరి మురళి వస్తాడా? లేకపోతే రేవంత్ రెడ్డి నుంచి కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డిని తెస్తాడా? ఇది ఆకునూరి మురళి లాంటి వాళ్ళు మరి చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు అటు రేవంత్ రెడ్డి ఉన్నా గిట్లే ఉంటుంది సిస్టమ్, కేసీఆర్ ఉన్నా గిట్లే ఉంటుంది సిస్టమ్ అనే విషయం ఆయనే చెప్పిండు. కాబట్టి మరి ఎట్లాంటప్పుడు ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ వైపు పోయి రాజకీయాలను కానీ విధానాల కోసం కొట్లాడే వాళ్ళతో కానీ కలిసి పనిచేస్తే అప్పుడు ఏమైనా మేలు జరుగుతుంది తప్ప ఏమైతే మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి మీద కొట్లాడి కేసీఆర్ అధికారం తెస్తా మళ్ళీ ఆడో పదవి దొబ్బుతా కొన్నూరు ఆ పదవిలో ఉంటా అంటే ఇక అదొక రకంగా ఏమంటారు బ్యూరోక్రాటిక్ బ్రోకరిజం అవుతుంది. సో కాబట్టి ఈ బ్యూరోక్రాటిక్ బ్రోకరిజం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా ఇవి ఇట్లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా విద్యా కవులు కళాకారులు అంతా ఈ బ్రోకర్లుగా మారి తిరుగుబాటు చేయకుండా వ్యవస్థలను ప్రశ్నించకుండా ఇవాళ ఎట్లా మారిపోయిందంటే టోటల్గా వాళ్ళంతా అడ్రస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద నేను మాట్లాడినప్పుడు కొంతమంది నొచ్చుకున్నారు. నేను అన్నాను ప్రొఫెసర్ నాగేశ్వర్ ఖచ్చితంగా ప్యాకేజ్ స్టారే. ఇప్పుడు మీ దగ్గర కూడా చెప్తున్నాను ప్యాకేజ్ స్టారే. ఆయనే ఉద్యోగం చేసినప్పుడు ఇంకో ఛానళ్ళలో పోల్చుకో అక్కడ సంపాదించుకుంటాడు, ఉద్యోగం సంపాదిస్తాడు. తర్వాత మళ్ళీ ఇంకేం చేస్తాడు ఆయన, మళ్ళీ ఇప్పుడు సొంతంగా ఛానల్ పెట్టుకొని దాంతో సంపాదిస్తాడు. తర్వాత ఎట్లా పోయి చెప్పినా కూడా 4 డబ్బులు కావాలి ఆయనకు, ఇస్తేనే చెప్తాడు, అనాలిసిస్ చేస్తాడు. లేకపోతే నాలా ఇప్పుడు నేనున్నాను, నా ఉద్యోగం మానేసుకొని నా సొంత ఛానల్ ₹1 దాని ఆదాయం లేదు, ఉల్టా నేను పేమెంట్ చేసుకున్నాను. ఎవరి దగ్గర పోయి నేను ప్యాకేజ్ మాట్లాడుకోను, నేను లేదు ఎవరి దగ్గర పోయి రూపాయి ఆశించాను. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఒక కాజ్ కోసం పనిచేస్తున్న వాళ్ళం. సో మేము ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ ఆత్మ ఎట్లయితాడు, తెలంగాణ ఉద్యమకారుడిగా
నా మీద కేసులు ఉన్నాయి. తెలంగాణ లోకానికి అందరికీ క్రికెట్. తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పార్టిసిపేట్ చేసింది ఎవరు? వినోద్ కుమార్, ప్రొఫెసర్ నాగేశ్వర. అటువంటిప్పుడు ఆయన ఇవాళ పైసలకు అమ్ముడు పోయి ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళను, ప్యాకేజీలతో నాగేశ్వర లాంటి వాళ్ళ గురించి ఇవాళ గొప్పగా చెప్తున్న వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో పృథ్వీ కానీ, పాషమన్న కానీ, ఇట్లాంటి వాళ్ళు అసలు మీరేం ప్యాకేజ్ తీసుకున్నారు? మీరేం ప్యాకేజ్ తీసుకుని మాట్లాడుతున్నారు? అసలు ఆయనకి ఏమైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమైనా ఎస్సీ ఎస్టీలు ముఖ్యమంత్రి కావాలన్నా? సామాజిక తెలంగాణ కావాలన్నా? ప్రొఫెసర్ నాగేశ్వర్ మొత్తం భూమి పంచాలన్నా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం మాట్లాడండి? పనికిరాని అనాలిసిస్ అన్ని చేసుకుంటా ఆయన ఇప్పుడు ఆయనకు సిద్ధాంతం ఉంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఆయన దగ్గరికే పోవాలి, నువ్వు ఆయన పోతావు. లేకపోతే బీజేపీ వాళ్ళ దగ్గర నువ్వే హీరో. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు అసలు నీకు సిద్ధాంతం ఏముందని? ఏ సిద్ధాంతం భూమిగా పనిచేస్తున్నావని? సో ఈవెన్ అంబేద్కర్ సిద్ధాంతం ఉందా నీకు? రాజ్యాంగ పరమైన సిద్ధాంతం ఉందా అంటే అది కూడా లేదు. సో కాబట్టి ప్యాకేజీ స్టార్లకు ఇవాళ మొత్తం ప్యాకేజ్ స్టార్ల వల్లనే వ్యవస్థలు అంతా నిర్వీర్యమవుతున్నాయి. ఇవాళ కరెక్ట్గా ప్రశ్నించే గొంతుకలు, గట్టిగా నిలబడే గొంతుకలు, నిజాయితీగా నిలబడే గొంతుకలు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అది జరగకనే పొలిటికల్ బ్రోకరిజం వల్లనే, ఇలా బ్యూరోక్రాట్ బ్రోకరిజం వల్లనే ఇలా తెలంగాణలో నిజమైన వాయిస్ ఇచ్చే వాళ్ళకు అండా నిలబడకుండా పోయింది. వాళ్ళ వాయిస్ లేకుండా పోతుంది. సో అట్లాంటి విధానాలని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఊరికే ఎన్జిఓలు పైసలు ఇస్తే, ఎవరో డబ్బులు ఇస్తే బ్యాకప్ ఉంటే ధర్నాలు చేయడం కాదు. స్వయంగా నిజంగానే కాక్రోచ్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే జనంలోకి వచ్చేసి జనంతో జోలలు అడిగి జనంతో ఉండి జనం కోసం పనిచేస్తే పరిస్థితి కనుక వచ్చి రేపు రాజకీయంగా ఆ జనం కోసం పనిచేస్తున్న వాళ్ళైతే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. దానివల్ల ఏదో మేలు జరుగుతుంది, దానివల్ల మార్పు వస్తుందని ఆశిస్తాను. కానీ ఈ ఎన్జిఓ పనిచేసే వాళ్ళతోని, ఆ ఎన్జిఓ మూవ్మెంట్ చేసే వాళ్ళతో ఏం రాదు. వాళ్ళ పైసలు ఉన్న వరకు వాళ్ళు మాట్లాడతారు, మీడియాలో మాట్లాడతారు, లేకపోతే ఆడపోయి ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు. దాంతో ఒరిగేది లేదు, ఏం లేదు, రాజ్యమే మారదు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ గాలి వినోద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.